ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలు చాలా బాగున్నాయి. మీరు అనుకున్నటువంటి వ్యక్తులకి కోరుకున్నటువంటి మంచి పదవి లభిస్తుంది. మీ సన్నిహితులు మిత్రులు మంచి స్థానాల్లో ఉండటం వల్ల, శక్తివంతమైనటువంటి అధికారాలు కలిగి ఉండటం వల్ల మీరు ప్రతి విషయంలో కూడాను ప్రయోజనాలు పొందగలుగుతారు. పక్కన ఉన్నటువంటి భజన బృందం ఏదైతే ఉందో ఆ భజన బృందం చెప్పిన మాటలు విని మీరు చాలా నష్టపోతారు. ప్రజలు కూడాను ఏమిటా ఇంత పెద్ద మనిషి వాళ్ళ మాటలు విని ఇలా చెడిపోతున్నాడు అని చెప్పని అనుకునే పరిస్థితి గోచరిస్తుంది. కనుక నీ స్నేహితుల గురించి చెప్పు, నీ గురించి నేను చెబుతాను అనేటువంటి ఒక సామెత మీ విషయంలో నిజమయ్యే పరిస్థితి గోచరిస్తుంది. మంచి వాళ్ళని, మీ హితవు కోరేవాళ్ళని పక్కన పెట్టుకోండి. తాత్కాలికమైన ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఆకాశానికి ఎత్తే వ్యక్తుల్ని మీరు దగ్గరికి కూడా రానియద్దు. వ్యాపార సంబంధమైన విషయాలు, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ సానుకూలపడతాయి. పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, సివిల్ సర్వీసులకు సంబంధించిన అంశాలు, బ్యాంకు పోటీలకు సంబంధించిన ఫలితాలు, అందులో చేస్తున్నటువంటి కృషి, అదేవిధంగా పోలీస్ ఆఫీసర్ కావడానికి మీరు పడుతున్నటువంటి శ్రమ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మీకు రావాల్సినటువంటి నిజమైనటువంటి ఉద్యోగం కోసం మీరు చేస్తున్న శ్రమ ఇవన్నీ కూడా ఈ వారం ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. కళా సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి రాజకీయాన్ని దాటుకొని మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోలేరు. ప్రతి ఒక్క విషయానికి కులము, ప్రాంతము, మతము అన్నీ కూడాను సాధిస్తాయి. ఎక్కడ కూడా సామర్థ్యానికి కానీ శక్తికి కానీ తావే లేదు, తావు ఉండదు. కులమే శక్తి, మతమే సామర్థ్యం అనే విధంగా కాలం నడుస్తుంది. ఇది మీ మీద విపరీతమైనటువంటి ఇబ్బందిని కలిగించే విధంగా ఉంటుంది. అయితే ధర్మానికి ఎప్పుడో ఇప్పుడు రోజులు వస్తాయి, న్యాయం కూడా ఏదో ఒక రోజున గెలుస్తుంది. సత్యమేవ జయితే అన్నారు పెద్దలు. ఆ కారణం చేత మనం ఓర్పుగా ఎదురు చూద్దాం అనే పద్ధతిలో వెళ్తారు. శత్రువర్గాన్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం చేతికొచ్చినా మీరు ఇబ్బంది పెట్టరు. భగవంతుడే చూసుకుంటాడు అనే పద్ధతిలో మీరు నడుచుకోవడం జరుగుతుంది. కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ, మీ స్నేహితులు కానీ శత్రువర్గాన్ని ఉపేక్షించినందుకు, వాళ్ళని వదిలేసినందుకు మీ మీద ఎంతగానో దేశం పెంచుకుంటారు. వాళ్ళంటే నీకు అభిమానం కాబట్టి వాళ్ళని వదిలేశావు అనేటువంటి నింద మీ మీద వేస్తారు. మీకు లేనటువంటి ఉద్దేశాలను ఆపాదిస్తారు. అది మీ మానసిక వేదనకు కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో క్షమించాలన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్షమించడం అనేది మీరు చేసినటువంటి పొరపాటు. మంచి వాళ్ళని క్షమించవచ్చు, ఏదో ఓసారి తప్పు చేసిన వాళ్ళని మన్నించవచ్చు. పదే పదే మీకు ద్రోహం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా క్షమించడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిణామం, విమర్శలకి దారితీసే పరిణామం. ఇది అంతర్లీనంగా మీకు వాళ్ళకి ఏదో కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పని నలుగురు అనుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. విదేశీయాల సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి. దూర ప్రాంతంలో ఉన్న మీ వాళ్ళకి అంతో ఇంతో ఆర్థిక సహాయం చేయగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు చేసిన ఆర్థిక సహాయం కానివ్వండి, ఇతరత్ర మాట సహాయం కానివ్వండి, ఉద్యోగం ఇప్పించడం కానివ్వండి, ఇవి ఏవి కూడాను ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా, చాలా గోప్యంగా ఉంచుతారు. మనం నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అనే పరిస్థితి మనది కాదు. మనం చాలా డెలికేట్గా ఉన్నాం. అందరి దృష్టి మన మీద ఉంది. మనం చేసేటటువంటి పనిని కొన్ని వేల మంది, లక్షల మంది అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నలుగురికి సలహాలు చెప్పేటువంటి స్థానంలో ఉన్నాం కాబట్టి మనమే తప్పు చేస్తే మన యొక్క పరువు పోతుంది, మన సలహా కూడా ఎవరో వెర్రు అనేటువంటి ఒక భావంతో చాలా జాగ్రత్తగా నడుచుకుంటారు. విందులు వినోదాలకు దూరంగా ఉంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. దొంగ స్వామించడం వల్ల నష్టపోతారు. దీనికి కారణం కూడా మీ స్నేహితులే. వాడంతటి వాడు గొప్పవాడు, అది ఇది, రాత్రికి రాత్రి భూమండలాన్ని మార్చేస్తాడు అని మీకు లేనిపోయినవన్నీ చెప్పి దొంగ స్వామీజీని పరిచయం చేసి వాళ్ళ ద్వారా మీరు లక్షలాది రూపాయలు నష్టపోయేటటువంటి పరిస్థితిని తెస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
వివాహ శుభకార్యాన్ని ఘనంగా చేయగలుగుతారు. అందులో ఏమీ సందేహం లేదు. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ వృషభ రాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.